ఇరాన్, అమెరికా ఈ యుద్ధం మధ్య భారతదేశానికి నష్టం వస్తూ ఉంది. అలాగే ప్రపంచ దేశాలు కూడా సమస్యను ఫేస్ చేస్తూ ఉన్నాయి. కాకపోతే అన్ని అసమర్థపు దేశాలనే కనిపిస్తూ ఉన్నాయి అమెరికాను ఎదుర్కోవడానికి. ఓవరాల్గా ఒక పిచ్చివాడైన ప్రెసిడెంట్ పరిపాలనలో దేశం ఎలా ఉంటుంది, ప్రజలు కూడా పిరికితనంతో వాడిని చూసి భయపడతారు అనేది మనకు అర్థమవుతా ఉంది. ఈరోజు జరిగింది ఏంటి అంటే ఆ పిచ్చితనం మన మీద పడింది. ఓవరాల్గా మనం ఆయిల్ తెచ్చుకోవడానికి ఇరాన్ని కాంప్రమైజ్ చేసి హెర్మూజ్ జలసంధి నుంచి ఆయిల్ తెచ్చుకుంటా ఉన్నాం. కానీ ఈరోజు కన్ను కొట్టినటువంటి అమెరికా ఏం చేసింది, మన నౌకల మీద దాడి చేసి 3 సైనికులను చంపేసింది. చంపేసినందుకు సరే భారతదేశం తీవ్రంగా దానికి ప్రతిస్పందించింది. వాళ్ళ సెక్రటరీతో మాట్లాడింది, యుఎస్ సెక్రటరీతో. కానీ అతను ఏమాత్రం పశ్చాత్తాపం ప్రకటించలేదు. మనం ఏమని చెప్తా ఉన్నాం, భారతీయులను చంపిందని మనం చెప్తా ఉన్నాం మన నావికుల్ని. కానీ వాడు చంపినట్టు ఒప్పుకోవటం లేదు. వాళ్ళు ఏమని వార్నింగ్ ఇస్తూ ఉన్నారు అంటే, ఎవరైనా సరే మా ఆజ్ఞల్ని మీరకూడదు, మీరితే ఇటువంటి పరిస్థితులు వస్తాయని చెప్తా ఉంది. అలాగే హెర్మూజ్ జలసంధిని మేము బ్లాక్ చేశాము, అక్కడ నిషేధాజ్ఞలు ఉన్నాయి, కాబట్టి ఎవరు కూడా ఆ నిషేధాజ్ఞలని మా ఆజ్ఞలను దాటిపోయినట్లయితే పర్యవసానాలను ఫేస్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి వార్నింగ్ ఇస్తూ ఉంది. అంటే 3 భారతీయ సైనికులని చంపింది కాక, భారతీయ నావికులను చంపింది కాక, మళ్ళీ హెచ్చరిక ఏం చేస్తూ ఉంది, ఒకవేళ మీరు చేస్తే మేము ఇట్లే చేస్తామని చెప్పేసి హెచ్చరిక ఇచ్చింది. వాళ్ళు ఎలాంటి అపాలజీ కానీ ఎలాంటి విచారాన్ని వ్యక్తం చేయలేదు. అరే ఈ తప్పిదం జరిగిందనో ఇలాంటివి ఏవి కూడా చేయలేదు, ఎందుకంటే అది కమర్షియల్ వెహికల్. కానీ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, అమెరికన్స్ వాళ్ళ పట్టును నిలుపుకోవడానికి గాను ప్రపంచవ్యాప్తంగా మేమే గొప్పవాళ్ళని చెప్పుకునే ప్రయత్నం ఈ పిచ్చి డొనాల్డ్ ట్రంప్ చేస్తూ ఉన్నాడు. దానికి మరి సమాధానం చెప్పడానికి ప్రపంచవ్యాప్తంగా ఏ దేశం కూడా సిద్ధంగా లేదు. అందరూ అసమర్థులే అనాలి. అంటే ఓపెన్గా చెప్పాలంటే ప్రపంచంలో ఒకే ఒక్క పోరాటం గొప్పగా చేస్తుంది ఎవరు అంటే ఇరాన్ అనే అనుకోవాలి. ఎందుకంటే ఇలాంటి పైచపు పిచ్చి అసమర్థపు డొనాల్డ్ ట్రంప్ మీద ఇన్ని అసమర్థపు దేశాల మధ్య పోరాటం చేస్తుంది ఎవరు అంటే ఇరానే. కానీ ఇరాన్కి సపోర్ట్గా వెళ్లే బదులు ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారంటే డొనాల్డ్ ట్రంప్ని చూసి భయపడి ఇంట్లో కూర్చుంటా ఉన్నారు. ఏదో ప్రతిఘటిస్తూ ఉన్నాం, వ్యతిరేకిస్తూ ఉన్నాం, ఇవన్నీ ఉపయోగాలు లేవు. కానీ ఈరోజు భారత నావికులు 3 చనిపోయారు, ఒక యువకులు వాళ్ళు. సో మరి ఈరోజు ప్రభుత్వం సమాధానం ఏం చెప్తుంది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విమర్శిస్తూ ఉంది. సరే కాంగ్రెస్ అనగానే మళ్ళీ విమర్శిస్తాం, అది వేరే విషయం. ఎవరు విమర్శించడం కాదు, ఈరోజు 3 భారతీయ నావికులు యంగ్స్టర్స్ చనిపోయినప్పుడు మరి మనం ఒకే నిరసన ప్రకటించాం. కానీ అమెరికాకు వ్యతిరేకంగా మనం ఏమైనా చేయగలుగుతామా అంటే లేదు, ఎందుకంటే మనకు అంత సమర్థత లేదని మనకు తెలుసు. ఎంతసేపు మనం ముచ్చట్లు, రాయబారాలు, బతిలాడుకోవడాలు తప్ప మనం వాళ్ళకి షాక్ ట్రీట్మెంట్ ఏమైనా ఇవ్వగలుగుతాం అమెరికన్స్కి అంటే మనం అయితే ఆ స్థాయిలో లేము అని తెలుస్తూ ఉంది. ఎందుకంటే విమర్శలు తప్ప ఉపయోగం లేదు. బట్ భారతదేశం ఏ స్థాయికి ఎదగాలంటే డెఫినెట్గా అమెరికాని చూపుతో కొట్టినట్టుగా చూపించగలిగితే అప్పుడు మనం సాధించినట్టుగా ఉంటుంది తప్పితే వాడికి వార్నింగ్ ఇచ్చో బతిలాడో బామాలతో ఉపయోగం లేదు. వాళ్ళ అహంకారం మితిమీరి పిచ్చితరం ముదిరి ప్రపంచం మీద పడుతూ ఉంది. వాళ్ళకి బుద్ధి చెప్పకపోతే ప్రపంచ దేశాలు నష్టపోయే అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.